చనిపోయే ముందు ఎప్పుడు కలిసింది మీకు ప్రభాకరన్? ప్రభాకరన్ లాస్ట్ టైం ఐ మెట్ వాజ్ ఇన్ జాఫ్నా. అక్కడ ఏమైందంటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పోయింది అక్కడ. ఒక డిసార్మింగ్ అంటే వీళ్ళ ఆయుధాలను సరెండర్ చేయాలనేది మీటింగ్ చేసినప్పుడు ప్రభాకరన్ వచ్చిండి అక్కడికి, మిగతా వాళ్ళు కూడా వచ్చింది. అయితే ఇంకా ఎల్టీటీ మెయిన్ రెబెల్ గ్రూప్, మిగతా కూడా చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఆర్మ్స్ ఇచ్చేశారు, వీడు మాత్రమే ఇయ్యలేదన్నమాట. అప్పుడు జేఎన్ దీక్షిత్ మన హైకమిషనర్ ఉండే అక్కడ. ప్రభాకరన్ అక్కడికి I think he came briefly, I don't remember the details now. The bottom line is LTD refused to surrender. అంతకుముందు బెంగళూరులో ఒక సార్క్ సమ్మిట్ అయ్యిండే. రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండే అనమాట. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చినాక కొన్ని రోజుల తర్వాత జూలై 87 ఇండో శ్రీలంక అగ్రిమెంట్ కోసం పోతే, అయితే రాజీవ్ గాంధీ ప్రభాకరన్ను, అప్పుడు ఎంజి రామచంద్రన్ ఉండే కదా ముఖ్యమంత్రి, ఈ టామిల్స్ అందరికీ అతను వ్యవస్థ చేస్తుండ్రి. ఆ తర్వాత ఎల్టీటీ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు, మిలిటరీ ట్రైనింగ్ చక్రాతాలో, నార్త్ ఇండియాలో. ఓకే, అయితే ప్రభాకరన్ను రాజీవ్ పిలిచాడు ఢిల్లీకి, అశోక్ హోటల్లో పెట్టిండు. రాజీవ్ గాంధీ పిలిపించిండు. అయితే నాకు తెలిసింది రాజీవ్ గాంధీ ప్రభాకరన్ అశోక్ హోటల్లో ఉన్నాడని. ప్రభాకరన్ నా గురించి తెలిసేందుకు నేను ఎన్నోసార్లు మాట్లాడాను, కానీ అశోక్ హోటల్ పరిచయం. అశోక్ హోటల్కి ఫోన్ చేసి ఐ వాంట్ టు స్పీక్ టు ప్రభాకరన్ అంటే, సారీ వీ కెనాట్ కనెక్ట్ యూ టు బికాస్ వీ హ్యావ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. ఆ రోజు రాత్రి రాజీవ్ గాంధీ ప్రభాకరన్ తన ఇంటికి పిలిపించుకొని చెప్పిండు, నేను రేపు ఉదయం కొలంబోకు పోతున్నాను, ఇండియా శ్రీలంక అగ్రిమెంట్ సైన్ చేసే కోసము. మేము మా ఆర్మీని అక్కడికి పంపిస్తున్నాం, పీస్ కీపింగ్ ఫోర్స్. ఈ తమిళ్ విప్లవాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆయుధాలన్నీ సరెండర్ చేసేసారు. అందరూ ఒప్పుకున్నారు, శ్రీలంక ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అక్కడ అధ్యక్షుడు జయవర్ధన్ చెప్తేనే మేము పంపిస్తున్నాము, నువ్వు కూడా ఒప్పుకో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా వీఆర్ గోయింగ్ అహెడ్ అండ్ సైనింగ్ ద అగ్రిమెంట్ రాజీవ్ గాంధీ చెప్పిండండి. సో ప్రభాకరన్ సరే మీ ఇష్టం చేసుకోండి అని అన్నాడు. నెక్స్ట్ మార్నింగ్ రాజీవ్ గాంధీ పోయిండు కొలంబోకు, నేను కూడా అతనితో పోయించినప్పుడు అక్కడ ఏమైంది, అతని మీద అటాక్ శ్రీలంక అంతా చెప్పినాయి కదా. రాజీవ్ గాంధీని చంపేసినప్పుడు కూడా ఒక పెద్ద ఇదైంది. ఆ రోజు పొద్దున ఓట్ వేసే కోసము రాజీవ్ తన భార్య రాహుల్ కూడా ఉండేనో అప్పుడు జ్ఞాపకం లేదు, ఓటింగ్కి వచ్చండి అక్కడ ఢిల్లీలో. నేను కూడా పోయింటిని యాజ్ ఎ జర్నలిస్ట్. ఒక బ్రిటిష్ టెలివిజన్, ఇండిపెండెంట్ టెలివిజన్ న్యూస్ అని ఒకటి ఉంది లండన్లో, దాంతో నేను పనిచేస్తుంటున్నప్పుడు పోయే ముందు అతను ఓటేసి వెళ్ళిపోతుండే, జర్నలిస్ట్ అంతా ఇక్కడ వెయిట్ చేస్తుండే. రాజీవ్, కెన్ వీ హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ? లుకింగ్ అట్ యూ, హలో వీ మే నాట్ సీ యూ అగైన్ యార్, కమ్ అండ్ టాక్ టు అస్ అని వచ్చి మాట్లాడాడు. వెన్ ఐ సెడ్ యూ మే నాట్ సీ యూ అగైన్ అంటే, నువ్వు ఎలక్షన్లలో ఓడిపోబోతున్నావు కాబట్టి మేము కలిసే అవకాశాలు ఉండకపోవచ్చు అని, అట్లా అనమాట. అయితే ఆ రోజు విశాఖపట్నం, చెన్నైకి పోయి, చెన్నై నుంచి శ్రీపట్నం పోయి అటాక్ అయింది. అయితే ఆ రోజు రాత్రి నేను నా భార్య కొడుకుతోని ఏదో
డిన్నర్కి పోయింది తాజ్ మాన్సింగ్లో. నేను ఇంటికి వచ్చేసరికి నా దగ్గర సోనీ టెలిఫోన్ వచ్చిండే, అప్పుడు ఆన్సరింగ్ ఫెసిలిటీ ఉంటుండే. అయితే రెడ్ లైట్ క్లిక్ అవుతుంది, అయితే మెరుస్తుండే, ఏమిటి ఏం కదా అని ఆన్సర్ చేస్తే వేర్ ఈజ్ ద స్టోరీ అని. నేను అప్పుడు శ్రీలంకలో ఒక పేపరు, దుబాయ్లో ఒక పేపరు, పాకిస్తాన్లో ఒక పేపరు, బంగ్లాదేశ్లో ఒక పేపరు రాస్తుంటాను అనమాట. ఇన్ని దేశాలకి. సో దుబాయ్ కలిసినాం, ఫోన్ చేసి హలో బట్ ఐ ఆల్రెడీ ఫైల్ ద స్టోరీ. నో దట్ ఈస్ నాట్ ద స్టోరీ, రాజీవ్ గాంధీ హ్యాస్ బీన్ అసాసినేటెడ్. ఐ సెడ్ వాట్? రాజీవ్ గాంధీ హ్యాస్ బీన్ కిల్డ్, వీ వాంట్ ఎ స్టోరీ ఆన్ దట్. ఐ సెడ్ ఐ డిడ్ నో దట్. ఇప్పుడు ఏమైంది, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో 10 గంటలకు దుకాణం బంద్, టిల్ నెక్స్ట్ మార్నింగ్ ఏం న్యూస్ బ్రాడ్కాస్ట్ లేకుండే కదా. సో వీ డి నో అబౌట్ ఇట్. Oh my God. Then I got in my car and rushed to UNI ఆఫీసు. ఫ్లాషెస్ వస్తుండే కొలంబో, అది శ్రీ పెరంబదూర్ నుంచి మద్రాసు నుంచి ఇక్కడికి. దెన్ ఐ took down all the notes and then rushed back to my home and టెలెక్స్లో స్టోరీ చేసి పంపిస్తే నెక్స్ట్ మార్నింగ్ ఇట్ వాజ్ ద లీడ్ స్టోరీ, అది ఇది అనమాట. సో రాజీవ్ గాంధీ వాజ్ ఎ నైస్ ఫెలో, బట్ పొలిటికల్ ఇన్నోసెంట్. లైక్ ఎన్టీఆర్ లాగా, యా యూ కెన్ సే దట్. ఇఫ్ చంద్రబాబు వాజ్ నాట్ అరౌండ్, దుకాణం ఎప్పుడో బంద్ అయిపోతుండే తెలుగుదేశం అప్పటికి. అతను చేసే పనులన్నీ అంటే జనాల మంచి కోసం చేయాలని ఉండే. అయితే ఇట్లా చేస్తే ఏమవుతుంది, అట్లా చేస్తే ఏమవుతుంది అని రిటైర్మెంట్ ఏజ్ తక్కువ చేస్తే వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు ఎంటైర్ బ్యూరోక్రసీ వాజ్ అగెన్స్ట్ యూ. ప్రొహిబిషన్ కూడా అదే చేసింది కదా, 2 రూపాయల బియ్యం అప్పుడు కూడా, అది వేరే కథ అనుకోండి. సార్ ఇక్కడ మీరు అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఉన్నారు కదా, ఆయన గురించి ఏమిటో బ్రీఫ్ చేయండి. అటల్ బిహారీ వాజ్పేయి వాజ్ ఎ నైస్ జెంటిల్మెన్, ఈజ్ ఎ గ్రేట్ ఆడిటర్, బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చేస్తుండే, పోయిటరీ కూడా రాస్తుండే, కవిత్వం అది. నేను అతన్ని మొదటిసారి కలిసినప్పుడు ఆయన గ్వాలియర్లో పోటీ చేస్తుండే, మధ్యప్రదేశ్లో. అతనికి వ్యతిరేకంగా మాధవరావు సింధియా పోటీ చేస్తుంది, కాంగ్రెస్. మాధవరావు సింధియా బీజేపీలో ఉంటుండే. అయితే అతను ఏదో వాజ్పేయి అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ చేయాల్సి ఉండే, 15 నిమిషాల ముందుగా మేము చేరుకున్నాం. అక్కడ ఆయన ఒక మంచం, నవార్ మంచం మీద కూర్చున్నాడు. అక్కడ ఎవరు కనిపించినారు నాకు, వాజ్పేయి ఒక్కడే ఉన్నాడు. 15 నిమిషాలలో పబ్లిక్ మీటింగ్ ఎవరు లేరు అని అంటే ఐ వాజ్ సర్ప్రైజ్ కదా, ఏంటి कोई नहीं आया. नहीं राजमाता जी आएगी ना तब सब लोग आएंगे. రాజమాత అంటే మాధవరావు సింధియా తల్లి, ఆవిడ ఈ వీళ్ళ పార్టీలో ఉండే కదా, కాంగ్రెస్, తల్లి బీజేపీ. తల్లి బీజేపీ. అయితే తల్లి పాపులారిటీ వలన అందరూ నా మీటింగ్కి వస్తారు. అయితే ఇప్పుడైతే ఎవరు లేరు కానీ ఆమె వస్తేనే అందరు వస్తారు అని నాకు చెప్తుండే అనమాట, అట్లా అనమాట.